అంటే కీమోథెరపీకి రేడియేషన్కి వాడితే డిఫరెన్స్? కీమోథెరపీ అనేది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం, రేడియేషన్ అనేది ఎక్కడ తేడా ఉందో అంతవరకే ఇవ్వటం. కంబైన్డ్ గా కూడా చేస్తుంటాం. కంబైన్ గా కూడా చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే రేడియేషన్ లో రేడియస్ సెన్సిటైజర్ గా వాడేది సిస్ప్లాటిన్ అనే మందు. చిన్న చిన్న మోతాదులో వారానికి ఒకసారి 5 వారాలు కానీ 6 వారాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, క్యాన్సర్ కణం అనేది సెన్సిటైజ్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సెన్సిటైజ్ అనే కణం ఇంకా ఎక్కువగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో రేడియేషన్ తోటి వలన ఇప్పుడు మనకి 70% బెనిఫిట్ అనుకుందాం అనుకోండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో ఒక స్టేజ్ కి కీమో యాడ్ చేసినందువల్ల మళ్ళీ ఒక 8% ఎక్స్ట్రా బెనిఫిట్ యాడ్ అవుతుంది. 78 అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ లో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో ఇది బాగా ముఖ్యం అన్నమాట. కంకరెంట్ కీమో రేడియేషన్ అంటాం. అట్లనే సేమ్ ఈసోఫేజియల్ క్యాన్సర్ లో 4.5 వారాలు 23 రోజులు రేడియేషన్ తో పాటు వారానికి ఒకసారి కీమో 4 వారాలు కానీ 5 వారాలు కానీ. సో 2 విధాలుగా మనం క్యాన్సర్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం.